వెల్కమ్ బ్యాక్. ఒక రాష్ట్రంలో భూమి మీద హక్కులు సదరు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి. మరి అలాంటి వాటిపై కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రయోగించడం ఎంతవరకు సాధ్యం? ఈ చట్టంతో బిల్డర్ల ప్రయోజనాలు కూడా దెబ్బతింటున్నాయా? సవ్యంగా వ్యాపారం చేసే బిల్డర్లకు ఈ చట్టం వల్ల కలిగే ఇబ్బందులేంటి? అసలు ఈ రియల్ ఎస్టేట్ చట్టం సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనాలు కలిగించబోతోంది? కొన్ని వెంచర్లు ఒక్కసారిగా దోచుకోకుండా నెలవారీ వాయిదా పద్ధతులంటూ సామాన్యులకు వలలు వేసి మోసం చేశాయి. మరికొందరు ఇన్వెస్ట్మెంట్ కోసమేనంటూ చెప్పి ఇల్లు కట్టాక ఉండకపోతే అద్దెలు కూడా ఇస్తామని చెప్తాయి. ఇలా సామాన్యుడి సొంతింటి కలను ఆశగా చూపిస్తూ చిన్న చిన్న బహుమతులు ప్రకటిస్తూ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను అక్రమదారుల్లో అంటగట్టే బిల్డర్ల మాయాజాలాలు ఆ చిత్రగుప్తుడి చిట్టా కూడా అందవు. ఇదేదో ఒక్క నగరంలో జరిగేది కాదు. దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టాకు అంతే ఉండదు. ఇలా రియల్ ఎస్టేట్ మాయలకు అతి పెద్ద ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మాయమాటలు చెప్పి అపార్ట్మెంట్స్ అమ్మేయటం, చివరికి ఆ భూమికి అనుమతి లేదని, అది అక్రమ నిర్మాణమని కోర్టులు తేల్చి వాటిని కూలగొట్టేయటం మన దేశంలో ఎన్నో చోట్ల జరిగిన సంఘటనలే. ఎక్కడి వరకు ఎందుకు, ఇలాంటి రియల్ ఎస్టేట్ మాయలకు హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఉదంతమే ఉదాహరణ. అండర్లాండ్ సీలింగ్ కింద ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలున్నాయంటూ కోర్టు మొట్టికాయలు వేసే వరకు అధికారులకు అసలు సంగతి తెలియలేదు. నిర్మాణాలు పూర్తయ్యాక వచ్చి హఠాత్తుగా బిల్డింగ్లను కూలదోసేశారు. అయ్యప్ప సొసైటీలో గుడ్డిగా ఇళ్లు కొన్న వినియోగదారులంతా చివరికి నట్టేట మునిగిపోయారు. ఇదేదో ఒక అయ్యప్ప సొసైటీలో జరిగిన వ్యవహారమే కాదు. 2 నెలల కిందట కొంపల్లిలో కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలను కూడా అక్రమ నిర్మాణాలని కూల్చేశారు. ఈ ఘటనల్లో వినియోగదారులే నష్టపోయారు. కానీ రేరా చట్టం వచ్చాక ఇలాంటి మోసాల విషయంలో ఈ చట్టం, అపిలేట్ అథారిటీ వినియోగదారుడికి అండగా ఉంటాయి. ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు సక్రమంగా అమలు చేసేలా చూడటం కేంద్రం బాధ్యత. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో భూమిపై హక్కు సదరు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటిని ఈ చట్టంతో కేంద్రం హరించినట్లు ఉండకూడదు. కాబట్టి అన్ని రాష్ట్రాలకు తమ స్థానిక పరిస్థితులను బట్టి నియమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఒక ఇల్లు కొనాలంటే ఇంతవరకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనాలని పోయేటప్పుడు దీనికి ఆలోచించి ఇప్పుడైతే ఏ ప్లాట్ కొనాలన్నా, ఏ అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా దానికి డాక్యుమెంట్స్ తీసుకొని ఇంతవరకు మొత్తం చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనేవాడిని. ఇప్పుడు కొద్దిగా దానికి అంత ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మంచి అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ కొనడం వలన కూడా నాకు మంచి ప్లాట్ మంచి ఏరియాలో ఎక్కడ కొనాలన్నా కూడా మంచిగా బాగుంటుంది. ఈ చట్టంలో చాలా మార్పులు చేయడం జరిగింది. దీనివల్ల కట్టే బిల్డర్కి కానీ, ప్లాట్ కొనుక్కునే కస్టమర్లకు కానీ సేఫ్టీ, సెక్యూరిటీ, వచ్చే కాలంలో స్టాండర్డ్స్ పెరగడానికి, నిర్భయంగా ఒక కస్టమర్ వచ్చి ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలంటే ముందుకు రావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా మంచిగా ఉంది. అందులో పాటుగా కస్టమర్లు ఈరోజు ఏదైనా వస్తువు కొనాలంటే దాని స్టాండర్డ్స్ ఏంటి, దీనికి సంబంధించిన అనుమతులు ఉన్నాయా లేవా, బ్యాంక్ లోన్ వస్తుందా రాదా అనేటువంటిది ఈ ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ చట్టం ఒకటే సమాధానం అని మనం చెప్పొచ్చు. ఫ్లాట్ల డెలివరీలో ఆలస్యం జరిగితే డెవలపర్లు, డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేస్తే కొనుగోలుదారులు జరిమానా కట్టాలి. SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ల్యాండింగ్ రేట్తో పాటు అదనంగా 2% చెల్లించాల్సి ఉంటుంది. వెంచర్ పూర్తయ్యాక సదరు భవనంలో 5 ఏళ్ల పాటు నిర్మాణపరమైన లోపాలు ఏవైనా వస్తే దానికి బిల్డర్దే బాధ్యత. అపిలేట్ ట్రిబ్యునల్, రెగ్యులేటరీ అథారిటీల ఉత్తర్వులను అతిక్రమిస్తే ఏజెంట్లు, కొనుగోలుదారులకు ఏడాది వరకు, డెవలపర్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. బ్రోచర్లు కొంతమంది చేసేది ఒకటి ఉంటుంది, చెప్పేది కూడా కొంత ఉంటుంది. ఇక ముందు నుంచి అది జరగడానికి లేదు. వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో వాళ్ళ ఆ బ్రోషర్లు కానీ, అగ్రిమెంట్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా ఈ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ యొక్క అనుమతితోటే మనము ముందుకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ పబ్లిష్ చేయాలన్నా. తర్వాత ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీ యొక్క రిజిస్ట్రేషన్ చేసేంత వరకు కూడా మనం అపార్ట్మెంట్ అమ్మడానికి లేదు. కొత్త ప్రాజెక్ట్స్ మనం అమ్మడానికి లేదు, అడ్వాన్స్ తీసుకోవడానికి లేదు. రెగ్యులేటరీ అథారిటీ యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మనము
అమౌంట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా 10% అండ్ అబోవ్ తీసుకుంటే మాత్రం మనం అగ్రిమెంట్లో కంపల్సరీగా ఎంటర్ కావాల్సిన అవసరం కూడా ఉంది. ఈ చట్టం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి నుంచి కొత్తగా ప్రారంభమయ్యే వెంచర్లు ఈ చట్ట పరిధిలోనికి తీసుకురావడం సబబే కానీ ఇప్పటికే ప్రారంభమైన వెంచర్లను కూడా రేరా పరిధిలోనికి తీసుకురావడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటి వరకు చేసుకున్న అగ్రిమెంట్లు ఈ చట్ట ప్రకారం పూర్తి చేయటం వల్ల తమపై భారం పడుతుందంటున్నారు. ఇక 5 ఏళ్ల పాటు నాణ్యతా ప్రమాణాలపై బిల్డర్లది బాధ్యత అని చెబుతున్న కేంద్రం లిఫ్ట్ వంటి ఎమ్యూనిటీస్ మీద కంపెనీలే 2 ఏళ్ల వారంటీ ఇస్తున్నప్పుడు తాము 5 ఏళ్లు ఇవ్వాలంటే ఆ భారం మోయాల్సింది ఎవరని ప్రశ్నిస్తున్నారు. కొన్ని విషయాలు మాత్రం బయస్గా పూర్తిగా క్లయింట్స్కే అడ్వాంటేజ్గా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా అంటే ఈ 5 years మెయింటెనెన్స్ గురించి చెప్పుకొచ్చారు వాళ్ళంతా. ఎప్పుడు మేము బిల్డర్స్ అందరూ 1 year మెయింటెనెన్స్ చేస్తుండే వాళ్ళమే, కానీ ఇప్పుడు వీళ్ళు 5 years చేయమని చెప్పి అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా ఏ వారంటీ కూడా 5 years ఉండదు. అంటే 1 year ఉంటుంది, తప్పితే 6 months కొన్ని ఉంటాయి, కొన్ని 2 years కొన్ని ఉంటాయి. ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కానీ, ఒక ఎలక్ట్రికల్ మోటార్ కానీ, ఒక లిఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా 1 year ఉంటుంది. ఈ 5 years అనేసరికి అసలు యాక్చువల్గా లేదు యాక్చువల్గాని, అంటే కంపెనీస్ ఇవ్వరు. బిల్డర్ల వాదనలు ఇలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వల్ల ఇకపై పూర్తి భరోసాతో ఇళ్లు కొనుగోలు చేసుకోవచ్చని సామాన్యుడు సంబరపడుతున్నాడు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.